ఓం శాంతి. ఈరోజటి ఈశ్వరీయ వరదానము. బంధనాల పంజరాన్ని తెంచి జీవన్ముక్త స్థితిని అనుభవం చేసే సత్యమైన ట్రస్టీ భవ. శరీరము లేక సంబంధాల బంధనమే పంజరము. బాధ్యతను కూడా నిమిత్తమాత్రంగా నిర్వర్తించాలి, కానీ మోహంతో కాదు. అప్పుడు నిర్బంధనులు అని పిలువబడతారు. ఎవరైతే ట్రస్టీలుగా నడుచుకుంటారో వారే నిర్బంధనంగా ఉంటారు. ఏదైనా నాది అనేది ఉన్నట్లయితే పంజరంలో బంధింపబడి ఉన్నట్లు. ఇప్పుడు పంజరంలోని మైనాల నుండి ఫరిస్తాలుగా అయిపోయారు. అందుకే ఎక్కడ కొద్దిగా కూడా బంధనము ఉండకూడదు. మనస్సు యొక్క బంధనం కూడా ఉండకూడదు. ఏం చేయాలి, ఎలా చేయాలి, నేను కోరుకుంటున్నాను కానీ జరగడం లేదు, ఇవి కూడా మనసు యొక్క బంధనాలే. ఎప్పుడైతే మరజీవగా అయిపోయారో అప్పుడు అన్ని రకాల బంధనాలు సమాప్తమైపోయాయి. సదా జీవన్ముక్త స్థితి అనుభవం అవుతూ ఉండాలి. యోగి జీవితంలో బంధనాలు అనేవి ఉండకూడదు. బాబా మనల్ని మాయా బంధనాల నుండి, అనేక రకాల సంబంధ బంధనాల నుండి, విషయాల బంధనాల నుండి, సంస్కారాల బంధనాల నుండి, జన్మ జన్మల యొక్క వికర్మల బంధనాల నుండి తెంచటానికే వచ్చారు. బాబా మనల్ని స్వతంత్రులుగా చేస్తున్నారు. మరి ఈ స్వతంత్రతను అనుభవం చేసుకోకుండా ఇంకా సంబంధాలు, శరీరము, విషయాల యొక్క బంధనంలో ఉండడం అంటే పంజరంలో చిక్కుకోవటమే. నిజానికి ఒక పక్షికి పంజరం బాగా అలవాటైపోయిన తర్వాత ఆ పంజరాన్ని వీడాలంటే భయము, అభద్రత కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే పంజరంలో హాయిగా ప్రతి పూట భోజనం సహజంగా లభిస్తుంది. యజమాని తీసుకొచ్చి పెడుతున్నాడు. కానీ నేను ఈ పంజరాన్ని వదిలిపెడితే నాకు ఆహారం కూడా నేనే వెతుక్కోవాలి, నేనే తిరగాలి, నేనే శ్రమించాలి. ఇక్కడైతే నాకు భద్రత కూడా ఉంది, ఇక్కడ నన్ను ఏ జంతువులు ఏ రకంగా హాని చేయవు అని పక్షి పంజరానికి అలవాటు పడిపోతుంది. కానీ ఆ పంజరమే తన జీవితాన్ని అంతం చేస్తుంది. ఆ పంజరం తన స్వతంత్రత అనే రెక్కలను కట్ చేసింది అనేటువంటి విషయాన్ని గ్రహించదు. బాబా చెప్తారు, మీరు స్వతంత్రులుగా ఉన్నారు, ఎలాంటి పంజరంలో చిక్కుకొని లేరు. బాధ్యతలు కూడా నిమిత్తమాత్రంగానే నిర్వర్తిస్తారు. ఎలాంటి మోహము లేదు. నిర్బంధనంగా ఉంటూ అందరినీ బంధనాల నుండి విముక్తులుగా చేసేవారు. ట్రస్టీగా నడుచుకోవడం వలన నిమిత్త భావం ఏర్పడి తేలికగా ఉండగలుగుతాం. పంజరంలో పక్షిలాగా ఉన్నవారు ఫరిస్తాలుగా అయితే ఎగరలేరు కదా. అందుకే మనం ఫరిస్తాగా అవ్వడం మన లక్ష్యము. నా అంతిమ స్వరూపం ఫరిస్తాగా అవ్వడం, డబల్ లైట్గా అవ్వడం. కాబట్టి నేను మానసికంగా కూడా తేలికగా ఉండాలి. ఎప్పుడు ఎలాంటి ప్రశ్నలలో చిక్కుకోకూడదు. నా మనసులో కూడా ఎలాంటి బంధనము లేదు. నేను స్వతంత్రంగా ఉన్నాను, జీవన్ముక్త స్థితిలో ఉన్నాను. భగవంతుడు ఇచ్చేటువంటి 21 జన్మల జీవన్ముక్త ప్రాలబ్ధంలో ఇది నా మొదటి జన్మ. ఇక్కడ నేను పూర్తి స్వతంత్రంగా ఉన్నాను. ఇదే స్థితిని రోజంతా మనం అనుభవం చేసుకుంటూ ఉందాము. ఇంకా ఏ ఏ బంధనాలలో మనసు చిక్కుకొని ఉంది అనేది ఒక్కసారి స్వయాన్ని అంతర్గతంగా పరిశీలించి వాటన్నింటినీ బాబాకు సమర్పించి ఆ బంధనాలన్నీ తొలగిపోయిన అనుభవాన్ని చేసుకుందాము. ఓం శాంతి.